సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఎల్ఐసి ప్రీమియంని మన పిఎఫ్ఏ అకౌంట్లోంచి కూడా కట్టచ్చు అనే కొత్త వార్తని వచ్చింది. సో చాలాసార్లు ఏంటంటే మన జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కానీ ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కట్టకపోతే మనకి బ్యాకప్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల మెడికల్గా కానీ లేకపోతే లైఫ్లో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఫైనాన్షియల్గా. సో అలాంటి పరిస్థితి రాకుండా మనకి ఎలాంటి ఆపద వచ్చినా కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేది బీమానే. అందుకే ఏంటంటే సకాలంలో ప్రీమియంలు కట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సందర్భంలో పిఎఫ్ ఖాతా నుంచి కూడా ఈ ప్రీమియంని చెల్లించే వెసులుబాటు మనకి ఇప్పుడు కల్పిస్తుంది. ఈపీఎఫ్సి అనేది కనిపిస్తుంది. సో తాత్కాలికంగా ఆర్థిక కష్టాలు ఎదురైనప్పుడు జీవిత బీమా పాలసీ ల్యాబ్స్ కాకుండా ఈ ఆప్షన్ మనకు ఉపయోగపడుతుంది. సో ఈసీఎస్ స్కీమ్ ప్రకారం ఏంటంటే కొత్త పాలసీ కొనుగోలు కానీ లేకపోతే ప్రీమియం చెల్లింపులు చేయడానికి కానీ పిఎఫ్ నిల్వల నుంచి కూడా ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంది. సో యాక్టివ్ పిఎఫ్ అకౌంట్ ఉన్నవారు, ఇప్పుడు పిఎఫ్ అకౌంట్ ఉన్నవారు ఏంటంటే ఈ ఆప్షన్ వినియోగించుకొని 2 నెలల వేతనానికి సమానమైన నిల్వలు కలిగి ఉంటే ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్తిస్తుంది. ఈ పాలసీ చందాదారుడి పేరు మీదే ఉండాలి. ఎవరైతే ఆ పర్సన్ పేరు మీదే ఈ పాలసీ ఉండాలి. అలాగే భాగస్వామి కానీ వారి పిల్లల పేరు మీద కానీ ఈ పాలసీ ఉంటే వర్తించదు. సో వార్షిక ప్రీమియం చెల్లించడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. ఇతర ప్రైవేటు బీమా ప్రీమియంలు చెల్లించేందుకు వెసులుబాటు ఉండదు. సో ఈ ఆప్షన్ వినియోగించాలంటే ఈపీఎఫ్ఓ వెబ్సైట్కి వెళ్ళి ఫామ్ 14 డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఈ ఈపీఎఫ్ఓ వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ కేవైసీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి వెళ్ళండి. ఆ తర్వాత వెబ్సైట్లోకి వెళ్ళి కేవైసీ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ ఎల్ఐసి అనే ఆప్షన్ని చూసుకోండి. ఆ ఆప్షన్లో ఏంటంటే మీ పాలసీ నెంబరు ఇతర వివరాలు దానిలో సబ్మిట్ చేస్తే పాలసీ నెంబరు లింక్ అయిపోయాక ప్రీమియం మొత్తం ఆటోమేటిక్గా పిఎఫ్ ఖాతా నుంచి కూడా ఈ పాలసీకి వెళ్ళిపోతుంది. సో ఈ ప్రీమియం చెల్లింపులకి బయట రుణం తీసుకోవాల్సిన అవసరాన్ని ఇదేమో తప్పిస్తుంది. అలాగే రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం ఉద్దేశించింది కాబట్టి ఈ పిఎఫ్ అకౌంట్ నిల్వలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఆర్థిక కష్టాలు ఎదురైనప్పుడు మాత్రమే ఈ యొక్క ఆప్షన్ వినియోగించుకోమని ఈ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. సో ఇది నిజంగా ఒక రకంగా చాలా మంచి అడ్వాంటేజ్ ఈ పిఎఫ్ అకౌంట్ నుంచి ఈ ఎల్ఐసి ప్రీమియంకి వెళ్ళటం. ఎందుకంటే ఎల్ఐసి అనే కాదు, ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కట్టడం సకాలంలో చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం ఉందా, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా, లేకపోతే జనరల్ ఇన్సూరెన్స్ ఉందా, మెడికల్ ఇన్సూరెన్స్ ఉందా, లేకపోతే మీరు చాలా కష్టాలు పడతారు. చాలాసార్లు ఏంటంటే మనం కంపెనీ ఇన్సూరెన్స్ని వాడుతుంటాం. అయితే నేను చెప్పేది ఏంటంటే పర్సనల్గా కూడా మీరు ఒక మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి జాబ్ పోయి ఇంకొక జాబ్ వచ్చే ట్రాన్సిషన్ పీరియడ్లో ఏమవుతుందంటే మామూలుగా ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. కానీ ఇక్కడ మనం పర్సనల్గా ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఒకవేళ జాబ్ డిస్టర్బ్ అయ్యి మనం గ్యాప్లో ఉన్నా లేకపోతే జాబ్ చేయలేని పరిస్థితిలో ఉన్నా మన పర్సనల్ మెడికల్ ఇన్సూరెన్స్ ద్వారా మనకి రక్షణ అయితే ఉంది. సో ఇన్సూరెన్స్ని అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. నమస్తే.